సంజయ్ మల్హోత్రా న్యూ 26th ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే దీనికన్నా ముందు శక్తికాంతన్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉండి ఈ నెల ఆయన పదవీకాలం అయిపోవడంతో వెళ్ళిపోవడం జరిగింది. అయితే నార్మల్గా ఒక ఆర్బీఐ గవర్నర్కి ఉండే టైం పీరియడ్ వచ్చేసరికి జస్ట్ 3 years. అయితే 3 years ప్లస్ ఇంకొక 3 years ఎక్స్టెన్షన్తో శక్తికాంతన్ దాస్ 2024 వరకు చేయడం జరిగింది. అయితే శక్తికాంతన్ దాస్ December 2018 అపాయింట్ అయ్యి ఈ సంవత్సరం వరకు ఉండడం జరిగింది. ఆయన టెన్యూర్లో తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ మీద, ఆయన యొక్క వర్కింగ్ మీద మనం చూసుకున్నట్లయితే ఆయన 2018లో రావడంతోనే 2020లో ఉన్న COVID-19 అనేది రావడం జరిగింది. అప్పుడు ఆయన ఎకనామికల్ గా చాలా సిచ్యువేషన్స్ అనేవి డీల్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చిన ఇన్ఫ్లేషన్ కానివచ్చు, దాని తర్వాత వచ్చిన రిపో రేట్స్, బ్యాంక్ రేట్స్, వీటి మీద చాలా ఇన్డెప్త్గా ఆయన వర్క్ చేయడం జరిగింది. బ్యాంక్ రిలేటెడ్ రెపో రేట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. సో వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.